హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే చాలామంది రిక్వెస్ట్ చేసిన రీడింగ్ అండి. సింగిల్స్కి వాట్ ఈజ్ నెక్స్ట్ ఇన్ యువర్ లవ్ లైఫ్ ఆర్ హూ విల్ యూ మ్యారీ, రెండు క్వశ్చన్స్ అనమాట. వాట్ ఈజ్ నెక్స్ట్ ఇన్ యువర్ లవ్ లైఫ్, మళ్ళీనేమో హూ విల్ యూ మ్యారీ. నెక్స్ట్ మీ లవ్ లైఫ్లో ఏం జరగబోతుంది, ప్లస్ ఎవరిని మీరు పెళ్లి చేసుకుంటారు అనేది మన ప్రశ్న అనమాట. ఇక్కడ రెండు పైల్స్ ఉన్నాయి. మీరు చూస్తే కనుక ఫస్ట్ పైల్ వచ్చేసి గ్రీన్ సీషెల్ అనమాట. సెకండ్ పైల్ వచ్చేసి పర్పుల్ సీషెల్. సో మీకు ఏ పైల్ మీరు రెజినేట్ అయినట్టు అనిపిస్తే, అట్రాక్టివ్గా ఉంటే ఆ పైల్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు బర్త్ డేట్ తెలిసినట్టయితే కనుక పైల్ నెంబర్ 1 వచ్చేసి 1 to 15 బర్త్ డేట్స్ అనమాట. పైల్ నెంబర్ 2 వచ్చి 16 to 31. ఓకే, సో మీరు బర్త్ డేస్ ప్రకారం అయినా తీసుకోవచ్చు పైలు, లేదంటే నార్మల్గా మీకు నచ్చిన పైలు, అట్రాక్టివ్గా ఉండే పైలు మీరు తీసుకోవచ్చు. ఇంట్యూటివ్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో చాలామంది అడుగుతున్నారు, మేడం మా లైఫ్లో ఎవరూ లేరు, మేము సింగిల్, ఇట్లాంటి వాళ్ళకి మాకు గురించి కూడా రీడింగ్ చేయండి మ్యామ్ అన్నారనమాట. నాకు తెలుసు దీనికి వ్యూస్ ఎక్కువ రావు, చాలామందికి ఈ టాపిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. బట్ స్టిల్ ఎవరైతే అడిగారో వాళ్ళ కోసమని చేస్తున్నాను నేను. సరేనా? లెట్ స్టార్ట్ ది రీడింగ్. సో నేను ఏ ఒకరిద్దరి కోసం అయితే ఈ రీడింగ్ చేస్తున్నానో దయచేసి వాళ్ళందరూ కూడా నా ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ అయితే నాకు చాలామందే ఉన్నారు, కానీ వ్యూస్ అనేవి ఎక్కువ రావు. మరి అలాంటప్పుడు ఎందుకు సబ్స్క్రైబ్ చేశారో మరి నాకు తెలీదు. సరేనా? సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ అండి. నిన్న ఛానల్ మెంబర్షిప్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఆల్రెడీ నిన్నంతా బిజీగా ఉన్నాను అనమాట. ఛానల్ మెంబర్షిప్ గురించి, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోర్స్ గురించి కంటెంట్ అంతా ప్రిపేర్ చేశాము. నేను ఈరోజు మన కమ్యూనిటీ సెక్షన్లో అది పోస్ట్ చేస్తాను. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఎయిదర్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. చాలామంది అడిగారు 3 months కోర్సులో చేరాలి మేడం అని చెప్పేసి, కానీ నాకు వాళ్ళ నంబర్లు కానీ ఏమీ తెలియవు కాబట్టి వాళ్ళని యాడ్ చేయలేదు నేను వాట్సాప్ గ్రూపు. సో మళ్ళీ మీకు అనౌన్స్ చేస్తున్నాను. ఎవరికైతే షార్ట్ టర్మ్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉందో, లేదా లాంగ్ టర్మ్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉందో, లాంగ్ టర్మ్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి, 299 per month. షార్ట్ టర్మ్ అయితే కనుక నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఒకసారి కొంతమంది అయినా సరే జాయిన్ అయితే కనుక ఇంకా అప్పుడు నేను క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను, కోర్స్ అనేది స్టార్ట్ చేస్తాను. అన్ని డీటెయిల్స్ మీకు ఇవ్వబడతాయి. ఓకే, నేను మన కమ్యూనిటీ సెక్షన్లో పోస్ట్ చేస్తాను. సరేనా? లెట్ స్టార్ట్ ది రీడింగ్. సో ఎవరైతే ఈ పైల్ నంబర్ 1 చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ అనమాట. ఒకవేళ మీ బర్త్డే కనుక 1st నుంచి 15th వరకు ఉంటే కనుక మీ బర్త్డేస్, దెన్ ఈ రీడింగ్ మీకోసం అనమాట. సో 1, 15 ఇంక్లూడెడ్ అండి. 1 నుంచి 15 వరకు మీ బర్త్డే కనుక ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసము. చూద్దాము వాట్ ఈజ్ నెక్స్ట్ ఇన్ యువర్ లవ్ లైఫ్. మీ లవ్ లైఫ్లో ఏం జరగబోతుంది నెక్స్ట్, మీ లవ్ లైఫ్లో ఏం జరగబోతుంది నెక్స్ట్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మీ లవ్ లైఫ్లో ఏం జరగబోతుంది నెక్స్ట్. వాట్ ఈజ్ నెక్స్ట్ ఇన్ యువర్ లవ్ లైఫ్. నైట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, 4 of చరిష్మా, 2 of చరిష్మా, పేజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. హోప్ అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సెవెన్ ఆఫ్ స్ట్రెంగ్త్, 8 of విజ్డమ్, నైట్ ఆఫ్ విజ్డమ్, 3 of విజ్డమ్. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జస్టిస్. సో మీ రాసులు చెప్తానండి ఇప్పుడు నేను మీకోసం అని చెప్పేసి. మీ రాసులు తులారాశి అయి ఉండొచ్చు, లేదంటే కనుక కర్కాటక రాశి, మళ్ళా వృశ్చిక రాశి, మీనరాశి అయి ఉండొచ్చు, ఇంకా కుంభరాశి, మిథున రాశి కూడా అయ్యే అవకాశం ఉంది. చాలా కొంచెం మందికి ఏంటంటే
ఇది వృషభ రాశి ప్లస్ కన్యా రాశి, ఇంకేం టారస్, విర్గో, కేప్రికాన్, మకర రాశి. ఈ రాశులు అయితే నాకు క్లియర్గా కనిపిస్తున్నాయండి. మీవి ఈ రాశులు అయ్యే అవకాశం ఉంది, సరేనా? సో ఇదేంటంటే మీకు ఒక జస్టిస్ అనేది దొరకబోతుంది ఈ రాబోయే కాలంలో. మన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ నెక్స్ట్ ఇన్ యువర్ లవ్ లైఫ్ అంటే మనకి వచ్చే రోజుల్లో, రాబోయే రోజుల్లో ఏమి వస్తుంది మీ లవ్ లైఫ్లో కంటే మీకు ఒక జస్టిస్ అనేది దొరకబోతుంది అనమాట. ఓకే, సో ఎందుకంటే మీకు ఏదో ఒక కనెక్షన్ అనేది క్లోజ్ చేసి మీరు ఎవరో ఒక వ్యక్తి నుంచి వాకౌట్ చేశారు, వాకవే చేశారనమాట. అంటే యాక్చువల్లీ మీకు లైఫ్లో ఎవరు లేరు అని చాలామంది చెప్పారు, కానీ మీ పాస్ట్లో ఎవరైనా ఒక వ్యక్తి ఉండే అవకాశం ఉంది ఇక్కడ. లేదంటే ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ నుంచి మీరు వాకవే చేస్తారు. మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరితో అయినా మీకు మనస్పర్ధలు రావచ్చు, వాళ్ళతో మాట్లాడడం మానేయచ్చు, వాళ్ళు బ్లాక్ చేయొచ్చు, లేదంటే వాకవే చేయొచ్చు. అలాంటి పరిస్థితి ఏమైనా ఉండొచ్చు. లేదంటే ఒక క్లోజ్ ఫ్రెండ్, ఒక బెస్ట్ ఫ్రెండ్, ఓకే, సో వాళ్ళతోనే మీకు ఏదైనా గొడవ వచ్చి మీరు విడిపోయే అవకాశం ఉంది. కానీ చాలామందికి ఏంటంటే ఒక పాస్ట్ పర్సన్ నుంచి మీరు వాకవే చేసేసారు. ఓకే, సో దాని తర్వాత మీరు ఇప్పుడు అడుగుతున్నారు నౌ ఐఎమ్ సింగిల్, నా పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏమవుతుంది అనేసి మీరు అడుగుతున్నారనమాట. కొంతమంది మొన్న ఎవరో ఒక అమ్మాయి చెప్పింది, చాలా మేము పద్ధతిగా పెరిగిన వాళ్ళము, అమ్మ నాన్న ఎలా చెప్తే అలాగా, అయినా మీ రీడింగ్ సిస్టమ్ అని చెప్పేసి మేము చూస్తున్నాము అనేసి ఎవరో ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది. అది కరెక్టేనమ్మా, అంటే ఇది తప్పా రైటా అనేది ఇక్కడ మన చర్చ కాదు. అది ఎవరిష్టం వాళ్ళది. అవకాశం ఉండే వాళ్ళు ప్రేమిస్తున్నారు, అవకాశం లేని వాళ్ళు ప్రేమించట్లేదు. సో అది డిపెండ్స్ అపాన్ పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది. అందులో ప్రేమించడం తప్పు, తల్లిదండ్రుల మాట వినటం కరెక్టు అనేది నేను ఇక్కడ వాదన లేదు. సో అందరూ ఇక్కడ నా వ్యూవర్స్ అందరూ కూడా పద్ధతిగా పెరిగిన వాళ్ళే, అందరూ మంచి మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. నా వ్యూవర్స్ అందరూ కూడా చాలా మంచోళ్ళు. సో వాళ్ళు ఇలా ప్రేమించడం అనేది తప్పు అని మీ అభిప్రాయం అయితే కనుక మీరు చాలా రాంగ్ అండి, ఎవరైతే నాకు కామెంట్ పెట్టారో. సో ప్రేమించడం అనేది తప్పు కాదు. ఒకవేళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయితే కూడా ఇక్కడ నో జడ్జిమెంటు. అది వాళ్ళ పరిస్థితి బట్టి, వాళ్ళ మనో నిగ్రహం బట్టి ఉంటుంది. కానీ మనం ఎవరండి వేరే వాళ్ళని తప్పు పట్టడానికి? అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ లైఫ్. సో ఇక్కడ ఎవరు కూడా ఎవరిని జడ్జి చేయాల్సిన పని లేదు. గ్రో అప్, మెచ్యూర్డ్గా బిహేవ్ చేయండి, మెచ్యూర్డ్గా కామెంట్స్ పెట్టండి. ఓకే, సో ఇదనమాట. మీరేంటంటే వాకవే చేసేసారు. చేసినాక ఇప్పుడు మీరు అయితే ఒక ట్రామా అనుకోవచ్చు, ఒక డిప్రెషన్ అనుకోవచ్చు, ఒక బాధ అనొచ్చు, ఒక స్తబ్దత, ఒక సాడ్నెస్ అనమాట. సో మీరు అలాగా వెయిట్ చేస్తున్నారు. కాకపోతే మీరేంటంటే మీ సెల్ఫ్ డిఫెన్స్లో మీరు ఉన్నారు. అంటే ఏంటంటే మీరు చేసేది కరెక్టు, మీరు చేసింది కరెక్టు అని మిమ్మల్ని మీరు కన్సోల్ చేసుకుంటూ, మీకు మీరు సంజాయిషి చెప్పుకుంటూ, వేరే వాళ్ళు ఎవరైనా ఏదైనా అంటే కూడా లేదు లేదు నేను కరెక్టు అని చెప్పుకునే పరిస్థితిలో మీరు ఉన్నారు. అంటే ఇప్పుడు ఎలాగుందంటే ఎవరైనా ఒక మాట అన్నారంటే మీరు ఇమీడియట్గా, అంటే జీరో టాలరెన్స్ అంటారు కదా, ఇమీడియట్గా మీరు రియాక్ట్ అవుతారు. వాళ్ళకి జవాబు అయితే చెప్పేస్తారు. కాకపోతే ఇక్కడ మీకు వేరే ఒక పర్సన్ అనేది ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? సో ఎందుకంటే ఇక్కడ రెండు నైట్స్ వచ్చాయి కాబట్టి, నైట్స్ ఉన్నాయి, పేజ్ కూడా ఉంది. ఎవరో ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా కాలంగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు. సో అటువంటి వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకొక మెసేజ్ నాకు ఏమొస్తుందంటే, కొంతమంది డివోర్స్డ్ పీపుల్, ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది కదా, కొంతమంది రీసెంట్గా ఏమైనా డివోర్స్ అయిందా, డివోర్స్ కథ నడుస్తూ ఉందా, సో అటువంటి వాళ్ళు ఇంకా కనెక్షన్ పైన ఆశ అనేది వదులుకొని ఇంకా నా లైఫ్లో ఏం జరగబోతుంది, ఇంకా నా లైఫ్లో ఏముంది అన్నట్టుగా ఈ రీడింగ్ చూస్తున్నారు. అటువంటి వాళ్ళ ఎనర్జీస్ కూడా నాకు పిక్ అవుతున్నాయి. సో మీకేంటంటే నెక్స్ట్ ఒక వ్యక్తి అనేది మీ లైఫ్లోకి రాబోతారు. ఓకేనా? సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని బాగా స్టాక్ చేస్తున్నారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, సోషల్ మీడియాలోంచి చూస్తున్నారు, మీ గురించి ఆరా తీస్తున్నారు, ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నారు. సో ఆల్రెడీ కొంతమందికి ఈ వ్యక్తి మీ లైఫ్లో ఎంటర్ అయిపోయి ఉండొచ్చు, కొంతమందికి ఇంకా తొందరలో ఫ్యూచర్లో వాళ్ళు అనేది మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారనమాట. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇది ఆన్ అండ్ ఆఫ్ అని కూడా చెప్పుకోవచ్చు.
ఆ వ్యక్తి ఎంత తొందరగా మీ దగ్గరికి వస్తారో అంతే తొందరగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మీ మధ్యలో ఒక డిస్టెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 4 ఆఫ్ చరిష్మా కనిపిస్తూ ఉంది. అంటే ఏంటంటే వాళ్ళు ఒక ఇంట్రోవర్ట్, వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పకుండా దాచుకొని, సో వాళ్ళు మిమ్మల్ని అంటే ఈ ఎవరైతే వస్తున్నారో ఆ వ్యక్తి పెద్దగా ఈ లవ్ ఇలాంటి వాటి మీద వాళ్ళకి మంచి అభిప్రాయం లేదు. ప్లస్ వాళ్ళు నమ్మరు అనమాట, ఇవంతా వేస్ట్ అది ఇది అనుకునే రకమైన వ్యక్తి. సో వాళ్ళు ఏంటంటే ఎంత ఫాస్ట్గా మీ దగ్గరికి వస్తారో మళ్ళీ మీరు మాట్లాడే పద్ధతి, మీరు కమిట్మెంట్, ఒక సాంప్రదాయంగా మాట్లాడటం, ట్రెడిషనల్గా మాట్లాడటం, కన్జర్వేటివ్గా ఉండడం చూసి అమ్మమ్మో నాకు ఇలాంటివన్నీ కుదరదు, నాకు కమిట్మెంట్ అంటే అవ్వదు అనేసి ఎంత ఫాస్ట్గా వచ్చారో అంతే ఫాస్ట్గా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు, వచ్చి మీకు తన లవ్ అనేది ప్రపోజ్ చేస్తారు, మీకు తన ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ థర్డ్ పార్టీ అనేది కూడా కొంచెం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జస్టిస్ ప్లస్ థర్డ్ పార్టీ రెండు కలిసి వచ్చాయంటే మేబీ మీ ఇద్దరికి మీకు ఆల్రెడీ లైఫ్లో ఏమైనా డివోర్స్ నడుస్తుందా, లేదంటే ఒక వ్యక్తితో ఆల్రెడీ వాకవే చేసి ఇప్పుడు మీరు ఈ వ్యక్తిని ఇష్టపడుతున్నారా. సో ఏదో ఒక ఇటువంటి సినారియోస్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇవేవి కావండి మేము ప్యూర్ సింగిల్ అది ఇది అన్నారంటే గనక మీకు ఒక ఫ్రెండ్ సర్కిల్లోనే ఎవరో ఒక వ్యక్తి, మీకు తెలిసిన వ్యక్తే, కానీ మీకు తెలియకుండా వాళ్ళు మిమ్మల్ని స్టాక్ చేయడము, మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం, మీ పైన ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ చూపించడము, అటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ అనేది చేస్తారు. ఇది మీ యొక్క వాట్ ఈజ్ నెక్స్ట్ ఇన్ లవ్ లైఫ్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ విల్ యూ మ్యారీ. ఓకే, హూ విల్ యూ మ్యారీ. అలాగే నేను ఆల్ఫాబెట్ లెటర్స్ కూడా తీస్తానండి, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. హూ విల్ యూ మ్యారీ. నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఫైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో సో వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ ఫ్యూచర్ స్పౌస్ ఎవరు, వాళ్ళ జీవిత భాగస్వామి ఎవరు, మాకు దయచేసి ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వండి, గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. జస్టిస్ మళ్ళా వచ్చిందండి, జస్టిస్ 8 ఆఫ్ పెంటికల్స్. ఆగస్టు 8 నంబర్ కూడా మీకు చాలా ప్రామినెంట్ అవ్వచ్చు, కొంతమందికి మీ బర్త్డే 8 అవ్వచ్చండి. పేజ్ ఆఫ్ సోర్డ్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, 5 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్, 5 ఆఫ్ సోర్డ్స్. మే నెల కూడా ప్రామినెంట్ అవ్వచ్చు. +5 అనేది కూడా నంబరు మీది 5 కానీ 8 కానీ 2 కానీ అవ్వచ్చు మీ బర్త్డేస్. నైన్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ వాండ్స్, ద సన్, ఏస్ ఆఫ్ వాండ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద మూన్. ఓకే, మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? ఓకే, ఈ వ్యక్తి వచ్చి మీనరాశి అయి ఉండొచ్చు. ఓకే, మీ ఫ్యూచర్ స్పౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీనరాశి వారు, కుంభరాశి, వృషభ రాశి, వృశ్చిక రాశి, సింహరాశి, మళ్ళీ తులారాశి, ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఓకే, యాక్చువల్లీ నేను 8 కార్డ్స్ ఇద్దాం అనుకున్నాను, బై మిస్టేక్ 12 కార్డ్స్ తీసాను, బట్ ఇట్స్ ఓకే, ఎక్కువ కార్డ్స్ ఉన్నా సరే పర్వాలేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీ వైపు వచ్చే వ్యక్తి ఆల్రెడీ ఒక లీగల్ కోర్టు సమస్యలో ఉండొచ్చు, లేదంటే కొంతమందికి ఈ వ్యక్తి డివోర్స్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. సో లేదంటే మీకు ఒక కోర్టు మ్యారేజ్ జరిగే అవకాశం ఉంది. ఓకే, కొంతమందికి ఇక్కడ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి జరిగే అవకాశం ఉంది. మీ మదర్ కానీ లేదంటే మీ తల్లి స్థానంలో ఉండేవాళ్ళు కానీ ఈ పెళ్ళికి వ్యతిరేకం చెప్పచ్చు. అది మీ సైడ్ నుంచి కానీ వాళ్ళ సైడ్ నుంచి కానీ ఎవరో ఒక మదర్ కానీ మదర్ సైడ్ వారు కానీ మీకు నో అని చెప్పచ్చు అనమాట. అంటే ఈ కనెక్షన్కి ఒప్పుకోకపోవచ్చు.
సో మీ పర్సన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తే కనుక చాలా ఎంజాయ్మెంట్ చేసే మనిషి అనమాట. ప్లస్ బాగా ఫ్లర్ట్ చేసేది, చాలామంది వీళ్ళకి ఫ్రెండ్స్ ఉండే అవకాశం ఉంది. చాలా బ్రేకప్లు, చాలా మేకప్లు చాలా అయినాయి వీళ్ళ లైఫ్లో. వీళ్ళేమి ఇన్నోసెంట్ ఫ్రెష్ అనేది అయితే నాకు కనిపించట్లేదు. వాళ్ళ లైఫ్లో చాలా బ్రేకప్స్ అయినాయి, చాలా గొడవలు అయినాయి, చాలా వాళ్ళు ఒక లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనే దానికి గురి అయ్యారు. అయినాకే మీ సైడ్కి వస్తున్నారు. కానీ ప్రస్తుతానికి వాళ్ళు చాలా ఫ్రీగా ఉన్నారు. కాకపోతే ఈ వ్యక్తికి ఏంటంటే చాలా ఫ్రీడమ్ లవర్ అనమాట. వాళ్ళకి ఇప్పుడు సపోజ్ మీరు పెళ్ళైనా కూడా వాళ్ళకి ఏమైనా ఒక రిస్ట్రిక్షన్ అది పెట్టారంటే కనుక వాళ్ళు వెంటనే వాక్అవే చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అటువంటి బంధనాలు, ఇలాంటి ఏంటంటే రిస్ట్రిక్షన్స్ అవన్నీ నచ్చవు. సో వాళ్ళు బాగా మెడిటేషను, యూనివర్స్ పైన నమ్మకం ఉండే వ్యక్తి అవ్వచ్చు. మీనరాశి వాళ్ళు బాగా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు నాకు. సో వాళ్ళు ఏంటంటే యూనివర్స్తో కనెక్ట్ అవ్వటము, వాళ్ళ ఇంట్యూషన్ని నమ్మటము, ఇవన్నీ కొంచెము పైకి అసలు ఏమీ నమ్మకం లేదు అన్నట్టుగా కనిపిస్తారు. కానీ వాళ్ళకి నమ్మకం ఉంది, ఒక శక్తి, ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది అనే నమ్మకం అయితే ఈ వ్యక్తికి ఉంది. వీళ్ళు చాలా యాక్టివ్, చాలా స్పాంటేనియస్. ఈ నిమిషంలో వాళ్ళకి ఏదైనా ఒక ఐడియా వచ్చిందంటే అది వెంటనే అది జరిగిపోవాలంతే. సో ముందుగానే చెప్పినట్టు ఎవరైతే మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారో అదే వ్యక్తి మిమ్మల్ని పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉంది. సో చాలామందికి ఏంటంటే ఇది అరేంజ్డ్ కమ్ లవ్ కూడా అవ్వచ్చు. కాకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా మీ ఇద్దరికి కోర్టు మ్యారేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ ఈ వ్యక్తి ఇంతకు ముందు అయితే ఒక ఫ్లర్ట్, ఒక ప్లేయర్ అని చెప్పచ్చు. కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక వాళ్ళు కంప్లీట్గా మారుతారు. వాళ్ళకి ఏదో ఒక గట్టి దెబ్బ తగిలింది, వాళ్ళు చాలా ఒక సపరేషన్లోని ఒక బ్రేకప్కి గురి అయినాక అప్పుడు మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అదేంటంటే ఇంకా మీరు వాళ్ళ సోల్మేట్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వి మీతో ఇంకా స్టార్ట్ చేస్తారు. ఓకే, ఫస్ట్ అయితే మీకు చాలా ఫాస్ట్గా నడుస్తుంది. మీకు వెంటనే ఒక చైల్డ్ పుట్టే అవకాశం ఉంది, ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ తర్వాత మీ ఇద్దరు గనక కరెక్ట్గా కంపాటబిలిటీ బాగోపోతే ఈ వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపు మైండ్లో కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. నేను నిజంగా ఈ కనెక్షన్లో ఉండొచ్చా లేదా, నేను అసలు మ్యారేజ్ మెటీరియలా కాదా, అలాంటివి వాళ్ళకి చాలా చాలా ఆలోచనలు ఉండాలి. సో మీరు ఎప్పుడూ కూడా ఈ వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళ మైండ్ ఎప్పుడైనా సరే చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు ఫ్రీడమ్ లవర్ అనమాట. సో బాగా కష్టపడతారు, డబ్బులు సంపాదిస్తారు. అదే సేమ్ విధంగా వాళ్ళు ఖర్చు కూడా పెడతారండి. ఎంతైతే డబ్బు వస్తుందో దాన్ని లావిష్గా ఒక పార్టీలు కానీ, ఫంక్షన్లు కానీ, ఎంజాయ్మెంట్లు కానీ వాళ్ళు బాగా ఖర్చు పెడతారు. బీచ్లకు వెళ్ళటము, దాన్ని ఏమంటారు బాన్ ఫైర్, ఇవన్నీ వేసుకొని ఎంజాయ్ చేయడము, తాగడము, తిరగడము, వీళ్ళకి ఈ విధమైనటువంటి లైఫ్ స్టైల్ ఈ వ్యక్తికి ఉంది. ప్లస్ వీళ్ళు సొసైటీని, కల్చర్ని ఇవన్నీ పట్టించుకునే వ్యక్తి కాదు. సో వాళ్ళు ఎంతసేపు ఏంటంటే యూనివర్స్ ఏదో ఒక శక్తి ఉంది, మనం మెడిటేషన్ చేయాలి, ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి, ఇటువంటి ఆలోచనే ఉంది తప్ప నుంచి వాళ్ళకి ఓకే నేను ఇలాగే ఉండాలా, నేను అలాగే ఉండాలా, అటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు తనకు నచ్చినట్టుగా ఉంటారు. ఆ సర్కిల్లో మీరు సెట్ అయితే కనుక మీరు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతారు. లేదు మీ మెంటాలిటీ వేరు, మీ ఐడియాలజీ వేరు అంటే కనుక మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ విడిపోయే అవకాశం ఉంది. సో దానికని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగానే ఈ వ్యక్తిని అర్థం చేసుకొని వీళ్ళు ఇటువంటి వాళ్ళు, నేను వీళ్ళని నా కంట్రోల్లో పెట్టుకోలేను అని తెలుసుకున్నాకే మీరు పెళ్ళికి ఎస్ అని చెప్పండి. ఎందుకంటే ఈ వ్యక్తిని అయితే ఎవరు కంట్రోల్ చేయలేరు. ఓకే, సో మగవాళ్ళు అయితే కనుక వీళ్ళు నార్మల్ హైట్ ఉంటారు, మరీ 6 feet అలాగేం ఉండరు, నార్మల్ హైట్ ఉంటారు. కానీ వాళ్ళ మాటలు, వాక్చాతుర్యము, వాళ్ళలో ఉండే తేజస్సు, వీటి వల్ల జనాలు అందరూ చాలా ఆకర్షితులు అవుతారనమాట. ప్లస్ మంచి కలర్ ఒకటి కనబడుతున్నారు చాలామందికి. ఈ వ్యక్తి కలరు చామన్ ఛాయ్ కానీ, మంచి ఫెయిర్గా ఉండడం కానీ, ఈ రెండు డార్క్ అయితే నాకు కనిపించట్లేదు. ఈ వ్యక్తి డార్క్గా ఉండే అవకాశం అయితే లేదు. సో వాళ్ళ వాక్చాతుర్యం వల్ల, వాళ్ళు మాట్లాడే విధానము, యాక్షను, కేరింగ్, ఇవన్నీ చూసి మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళకి చాలా అట్రాక్ట్ అవుతారు.
ఎంత తొందరగా అట్రాక్ట్ అవుతారో అంత తొందరగా మళ్ళీ బ్రేకప్లు ఇవన్నీ చాలా జరిగినాయి ఈ వ్యక్తి లైఫ్లో. కానీ వాళ్ళు మిమ్మల్ని ఎంచుకున్నారు, మిమ్మల్ని చూస్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు ఫైనల్గా. కానీ మీతో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు. కానీ మీరు ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ వ్యక్తితో నాకు ఇలా ఉండబోతుంది లైఫ్ అని చెప్పేసి దాని ప్రకారంగా మీరు అడ్జస్ట్ అవ్వాలి. లేకపోతే మళ్ళా ఈ వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాము. సో ఈ వ్యక్తి యొక్క నేము ఏ లెటర్స్తో స్టార్ట్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, ఈ వ్యక్తి యొక్క నేము ఏ లెటర్స్తో స్టార్ట్ అవుతుంది? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్. ఓకే, నేను క్విక్గా చేస్తాను, చాలా పెద్ద రీడింగ్ అయిపోతుంది. BGV. ఎవరికైతే నేమ్స్ కనిపిస్తున్నాయో వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. YWMPECDY. వై 2 సార్లు వచ్చింది. NZPFTFA. ఓకే, ఇందులో ఏమన్నా ఒకవేళ మీకు పేర్లు కనిపిస్తుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒకవేళ మీకు ఈ వ్యక్తి ఆల్రెడీ పరిచయం అయితే కనుక ఈ వ్యక్తి గురించి మీకు ముందే ఐడియా ఉంటే కనుక అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి. ABCD వచ్చింది కాబట్టి మీరు ఒకవేళ ఏమైనా క్లాస్మేట్సా, చిన్నప్పుడు కలిసి చదువుకున్నారా, అలాంటిది కూడా నాకు కనిపిస్తూ ఉంది మెసేజ్. సో ఇవన్నీ కొంచెం అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా. మీకు సంబంధించినవి ఏమైనా పేర్లు ఉన్నాయంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? అప్పుడు నాకు అర్థమవుతుంది రీడింగ్ అనేది మీకు రెజినేట్ అయింది అని చెప్పేసి. 2 times Y వచ్చింది, 2 times P, 2 times F వచ్చింది అనమాట. సో ఈ లెటర్స్ అనేవి కొంచెం ప్రామినెంట్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. మీ పైల్ నెంబర్ 1. సో ఎవరిని మీరు పెళ్లి చేసుకుంటారు, మీ లవ్ లైఫ్లో నెక్స్ట్ ఏంటి అనేది మీ కోరిక ప్రకారం నేను చేశాను. ఓకే, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. ఓకే, పైల్ నెంబర్ 2. ఎవరైతే ఈ పర్పుల్ కలర్ సీషెల్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ అనమాట. లేదా మీ బర్త్డే వచ్చి 16th నుంచి 31st వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ అనేది మీది. చూద్దాము మీకు నెక్స్ట్ ఏం జరగబోతుంది మీ లవ్ లైఫ్లో. మీ లవ్ లైఫ్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. దేవుడిని ధ్యానించండి. ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. సరేనా? చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది మీ లవ్ లైఫ్లో. క్వీన్ ఆఫ్ చరిష్మా, పేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్, 3 of ఇంటెలిజెన్స్, 9 of ఇంటెలిజెన్స్, ఏస్ ఆఫ్ ఇంటెలిజెన్స్, Ace of Charishma, 10 of Intelligence, Queen of Wisdom, Wheel of Fortune, 5 of Intelligence, the Devil. ఓకే, సో ఇవి మనకు వచ్చిన కార్డ్స్. నాకు ఇక్కడ కనిపించే రాశులు ఏంటంటే ముఖ్యంగా మకర రాశి బాగా క్లియర్గా కనిపిస్తుందండి. మకర రాశి కాకుండా కూడా కుంభరాశి, తులారాశి, మిథున్ రాశి ఇది కూడా కనిపిస్తుంది. ఎక్కువగా అవే ఉన్నాయి నాకు కనిపించేవన్నీ. ఎయిర్ ఎనర్జీ బాగా కనిపిస్తుంది. అది కాకుండా వృషభం, వృశ్చికం, సింహం కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ నాకు బాగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి మీ లవ్ లైఫ్లో? నెక్స్ట్ ఏంటంటే ఒక డెవిలిష్ ఎనర్జీ. అంటే ఏంటంటే ఒక అబ్సెషన్. ఎవరో ఒక వ్యక్తి గురించి మీరు చాలా అబ్సెస్డ్గా ఫీల్ అవ్వటము, థింక్ చేయటము, వాళ్ళ గురించి రాత్రింపగళ్ళు మీరు ఆలోచించడము, ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి. ఓకే,
సో ఆ వ్యక్తి గురించి ఇంకా మీరు నేను ఇంకా తట్టుకోలేను, నేను ఉండలేను ఎలాగైనా సరే. మేబీ ఈ వ్యక్తి గురించి మీరు ఏమైనా ఆలోచించి రీడింగ్ చూస్తున్నారా, లేకపోతే మీరు ప్యూర్ సింగిల్ అయింటే మీకు ఎవరూ లేకపోతే నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ మీకు ఈ కనెక్షన్ అనేది ఏర్పడబోతుంది. ఓకే, నాకు ఇక్కడ కొంతమంది ఆల్రెడీ ఒక మ్యారీడ్ అయ్యి సపరేషన్లో ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు సింగిల్గా ఉన్నారు, కానీ మీరు మ్యారీడ్ అయి ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే మీకు పిల్లలు కుటుంబం కూడా ఉండిండొచ్చు. ఓకే, కానీ ఏంటంటే మీ లైఫ్లో మీ పర్సనల్ లైఫ్ మీ లవ్ లైఫ్లో మీకు ఎవరూ లేరు, మీరు సింగిల్ అనమాట కొంతమందికి అండి. సో మీరేంటంటే ఒక న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు. ఎంతకాలం నేను ఇలా ఒంటరిగా ఉంటాను, నాకు కూడా ఒక తోడు కావాలి కదా, నాకు ఒక తోడు అవసరం కదా అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారనమాట. కాకపోతే ఏంటంటే ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ మీకు తగులుతారు. మీకన్నా చిన్నవారు అయిండొచ్చు వయసులో, లేదంటే మెచ్యూరిటీ వయసు చాలా చిన్నవారు అయిండొచ్చు. అటువంటి వ్యక్తి మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి మీకు కొంతకాలం అనేది వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది, నాట్ వెరీ లాంగ్ టర్మ్ అనమాట. అప్పుడు ఏంటంటే మీరు బాగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, డిన్నర్స్ చేస్తారు, బయటికి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు. అలా ఉన్నప్పుడు మీకు ఒక థర్డ్ పార్టీ గురించి అనేది మీకు తెలుస్తుంది ఈ వ్యక్తి విషయంలో. సో దానివల్ల ఏంటంటే మీకు వెంటనే మళ్ళా ఒక దీనిలోకి వెళ్ళిపోయి డిప్రెషను, ఒక ట్రామా, ఒక ప్రాబ్లము ఇవన్నీ అయ్యి మీరు ఆ తర్వాత ఆ వ్యక్తితో గొడవ పెట్టుకోవటము, మళ్ళా కలవటము, మళ్ళా వాళ్ళతోని మీకు అది మళ్ళా ఇదేంటంటే మేకప్ బ్రేకప్, మేకప్ ప్యాచప్ ఇలాగ జరుగుతుంది కొంతకాలం. ఇది నాకు మ్యాక్సిమం కనబడేది ఏంటంటే ఒక 6 to 8 months లేదంటే మ్యాక్సిమం 1 year ఆఫ్ స్పాన్లో ఇవన్నీ జరిగిపోతాయి మీ ఇద్దరి మధ్యలో. సో ఈ వ్యక్తి ఏంటంటే ఒకవేళ మీకు కాలేజీలో పరిచయం అవ్వచ్చు, లేదంటే జాబ్లో అవ్వచ్చు, లేదంటే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అవ్వచ్చు. ఎందుకంటే రోజు డే టు డే ఈ వ్యక్తిని మీరు చూస్తారనమాట. మీరేంటంటే మీరు చాలా మెచ్యూర్డ్, ఈ వ్యక్తిని ప్రేమిస్తారు. మీరేంటంటే అన్నీ బాగుపడతాయిలే, ఇంకా ఈ వ్యక్తి మారతారులే అని చెప్పి మీరు వెయిట్ చేసి ఇంకా ఈ వ్యక్తి చేసే విషయాలన్నీ మీరు ఇంకా పడి ఇంకా మీరు వదిలేస్తారు. ఇంకా 10 of Intelligence మీరు క్లోజ్ చేసేస్తారు. ఇంకా ఈ కనెక్షన్ అనేది ఎండ్ చేస్తారు. సో ఈ వ్యక్తి యొక్క నేమ్ ఇనిషియల్స్ ఎలా ఏముంటాయంటే YBMTKPHFIPLSTSMXF చెప్పేసాను కదా ఆల్రెడీ. CXN ఈ టీ కూడా ఉంది. సో ఈ లెటర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఈ లెటర్స్తో ఈ వ్యక్తి యొక్క నేమ్ ఇనిషియల్ ఉండే అవకాశం ఉంది. ఇటువంటి వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు. ఇది నెక్స్ట్ మీ లవ్ లైఫ్లో జరిగేది. కానీ మీకు ఇద్దరి మధ్యలో చాలా మేకప్ బ్రేకప్ ఫైటింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట. మనస్పర్ధలు ఇవన్నీ జరిగినాక అప్పుడు మీరు ఫైనల్గా ఈ వ్యక్తిని మీ లైఫ్ నుండి తీసేస్తారు. ఈ కనెక్షన్ అనేది ఎండ్ చేసేస్తారు. ఇది ఒక షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అనమాట. ఇదేమీ ఎక్కువ కాలం ఉండదు. ఒక 6 months to 1 year అనుకోండి ఈ కనెక్షన్ అనేది ఉంటుంది. వెరీ షార్ట్ లివ్డ్ కనెక్షన్. మీరు ఈ వ్యక్తితో మళ్ళీ స్టార్ట్ చేయడము, మళ్ళీ బ్రేక్ చేయడము ఇలా జరిగి ఈ కొద్ది టైంలోనే మీకు చాలా జరిగి కానీ ఫైనల్గా మీరు ఈ వ్యక్తి నుంచి విడిపోతారు. ఓకేనా? సో ఇది త్వరలో మీ లవ్ లైఫ్లో జరిగే విషయం అనమాట. ఓకే, చూద్దాము నెక్స్ట్ మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు. సో సెకండ్ ఫైల్కి ఏంటంటే వెరీ క్లియర్ మెసేజెస్ వచ్చాయండి, ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజెస్, అందుకనే ఎక్కువసేపు రీడింగ్ అనేది నడవలేదు. సో చూద్దాము మీ ఎవరిని పెళ్లి చేసుకుంటారు. హూ ఈజ్ యువర్ ఫ్యూచర్ స్పౌస్. మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు. హూ ఈజ్ యువర్ ఫ్యూచర్ స్పౌస్. Seven of Pentacles, 10 of Pentacles, 8 of Cups, the Sun, Temperance,
Ace of Cups, Six of Swords, Five of Pentacles, Four of Pentacles, Five of Wands, the Devil, the Hermit. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో ఎవరు ఈ వ్యక్తి? మీ లైఫ్లోకి వచ్చే వ్యక్తి, మీ ఫ్యూచర్ స్పౌస్ ఎవరు? వీళ్ళ రాశులు వచ్చేసి మకర రాశి, ధనస్సు రాశి అండ్ కుంభరాశి, వృషభ రాశి, వృశ్చిక రాశి, సింహరాశి కనిపిస్తున్నాయి, బాగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. కన్యా రాశి కూడా వెరీ ప్రామినెంట్. ఇటువంటి వ్యక్తిని మీరు పెళ్లి చేసుకోబోతారు. ఓకే, సో ఈ వ్యక్తి ఏంటంటే దూరం నుంచి చూస్తుంటారు మిమ్మల్ని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యక్తి ఎనర్జీ ఎలా అంటే, ఈ వ్యక్తి చాలా ఇంపల్సివ్, కొంచెం కోపం ఎక్కువ, షార్ట్ టెంపరు, డెసిషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా తీసుకుంటారు. నిలకడ లేని మనిషి. ఎంత తొందరగా వాళ్ళు డెసిషన్ తీసుకుని యాక్షన్ తీసుకుంటారో అంతే తొందరగా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది అటువంటి వ్యక్తి. సో వీళ్ళ మాటల్ని ఎక్కువగా నమ్మలేమన్నమాట. వీళ్ళు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అవ్వచ్చు మీకు, లేదంటే ఆల్రెడీ మీతో మీ ఇంటికి వస్తా పోతా ఉండే మనిషి అవ్వచ్చు. ఓకే, ఆల్రెడీ ఒకసారి మీకు ఈ వ్యక్తి నుంచి వాకవే చేసి ఉండొచ్చు, బ్రేకప్ అయిపోయి మీరు వాకవే చేసి ఉండొచ్చు కొంతమందికి మాత్రము. సో ఏంటంటే ఈ వ్యక్తిలో ఒక ఫ్యామిలీ పర్సన్ ఇవి ఉన్నాయన్నమాట ట్రేడ్స్. వాళ్ళు ఎంతైతే ఇంపల్సివ్గా ఉండండి, కోపంగా ఉండండి, స్థిరం లేకుండా ఉండేవ్వండి, కానీ వాళ్ళ ఫ్యామిలీ అంటే పెద్దలంటే గౌరవం అనొచ్చు, అందరితో కలవడము, మాట్లాడడము, ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తిగా కలిసిపోవటము, ఇటువంటి ఇవన్నీ ఉన్నాయన్నమాట వాళ్ళకి. సో ఈ వ్యక్తి ఏంటంటే మంచి హైట్ ఉండొచ్చు, ఒక 6 feet హైట్ ఉండొచ్చు, 6, కొంతమందికి 6'2" కూడా. సో వీళ్ళు ఏంటంటే మీతోని వాళ్ళకి కంపాటబిలిటీ బాగుంది. సో ఇందాక మీరు ఎవరి గురించి అయితే ఇలాగా అబ్సెస్డ్గా ఉండి డెవిలిష్ ఎనర్జీలో ఉన్నారో, ఇప్పుడు ఈ వ్యక్తి మీ గురించి అలాగా అవుతారనమాట. అంటే ఏంటంటే ఇంకా అబ్సెసివ్ అయిపోయి మిమ్మల్ని రాత్రి పగలు అబ్జర్వ్ చేసి మిమ్మల్ని ఇంకా కోరుకొని ఇలాగంతా ఒక డెవిలిష్ నేచర్. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు ఒక సపరేట్ అయిపోయి సోషల్ మీడియా నుంచి సైలెంట్గా కూర్చొని ఆలోచించి నాకు ఈ వ్యక్తి అవసరమా, ఈ కనెక్షన్ అవసరమా, మీ విషయంలో మాత్రం వాళ్ళు చాలా టైం తీసుకొని డెసిషన్ తీసుకుంటారు. యాక్చువల్గా అయితే వాళ్ళ నేచర్ వచ్చి ఇంపల్సివ్ నేచరు, చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటారు. కానీ మీ దగ్గరికి వచ్చేసరికి చాలా టైం తీసుకొని, ఎందుకంటే పెళ్ళి అనేది ఒక చాలా పెద్ద విషయము అనేది వాళ్ళకి తెలుసు. ప్లస్ మీకు కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది ఈ కనెక్షన్లో. కనెక్షన్ అంటే మీకు మీ వెనకాతలు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ వ్యక్తి ఏంటంటే నేను నిజంగా ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వీళ్ళు నాతో ఉంటారా, లేకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? సో ఇటువంటి భయాలు కూడా ఉండొచ్చు. ప్లస్ వీళ్ళకి ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాళ్ళు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయినాకే మీ దగ్గరికి రావాలి అనుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక నాకు ఇక్కడ కూడా ఎవరో ఒక కమిటెడ్ రిలేషన్షిప్ నుంచి వీళ్ళు వాకవే చేసిన వ్యక్తి కనిపిస్తున్నారు. లేదంటే మీరిద్దరూ కూడా కనెక్షన్లో ఉండి వీళ్ళు వాకవే చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కొంతమందికి. లేదంటే ఈ వ్యక్తికి ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయి ఉండొచ్చు, లేదంటే ఎంగేజ్మెంట్ వరకు వచ్చి అది బ్రేకప్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక కమిట్మెంట్ ఇచ్చి తర్వాత సపరేషన్ అయి ఉండొచ్చు. అలాంటి వ్యక్తి ట్రావెల్ చేసి మీ దగ్గరికి వస్తారు. ఇది కొంచెం లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్ లాగా కూడా కనిపిస్తుంది. లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు ఈ వ్యక్తి. కానీ ఈ వ్యక్తి అంత తొందరగా తన ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పే అవకాశం అయితే లేదు. ఈ వ్యక్తి చాలా ఒక రకంగా చెప్పాలంటే మీ విషయంలోకి వచ్చేసరికి చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. మీతో ఒక స్ట్రాంగ్ స్టేబుల్ రిలేషన్షిప్ కావాలని ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. వెంటనే మీకు మ్యారేజ్ అయిన వెంటనే కూడా వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది, పిల్లలు పుట్టే అవకాశం ఉంది. కాకపోతే మీరు ఈ ఫైర్ అట్రాక్షన్ ఏదైతే ఉందో మీరు దాన్ని మెయింటైన్ చేయాలి. ఇది లేదంటే కనుక షార్ట్ లివ్డ్ అయిపోద్ది కనెక్షన్. సో వాళ్ళకి ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం అనుమానం ఎక్కువ, కొంచెం వీటిష్ డార్కిష్ కాంప్లెక్షన్ కూడా ఉండొచ్చు కొంతమందికి. మీ ఫ్యూచర్ స్పౌస్ వీళ్ళకి కొంచెం అనుమానం ఎక్కువ చాలా తొందరగా డిప్రెస్ అయిపోతారు, చాలా తొందరగా అనుమానం పడిపోతారు, టెన్షన్ పడిపోతారు. అటువంటి వ్యక్తి అనమాట. కోపం కూడా ఎక్కువ, నేను చెప్పినట్టుగానే
సో దానివల్ల మీరు ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఎలా చెప్తే అలా ఉండాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి. లేదంటే కూడా మీకు కొంచెం ఇదే సేమ్ ఆల్మోస్ట్ సేమ్ కార్డు అక్కడ కూడా వచ్చింది ఫస్ట్ ఫైల్ నెంబర్ 1లో కూడా. సో దానివల్ల ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఈ వ్యక్తికి ఏంటంటే ఏమాత్రం అనుమానం వచ్చినా, ఎందుకంటే మీరు ఈ వ్యక్తి కన్నా చాలా గుడ్ లుకింగ్, మీరు చాలా అందంగా ఉంటారు ఈ వ్యక్తి కంటే. సో ఈ వ్యక్తికి చిన్న ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, వాళ్ళు చాలా పాజిటివ్నెస్, ఇంకా మిమ్మల్ని ఎవరైనా చూస్తే కూడా తట్టుకోలేరు, వాళ్ళకి చాలా ఇష్టము. మిమ్మల్ని వీలుంటే కనుక ఒక దాచేసి మిమ్మల్ని ఒక సంచిలో అలా పెట్టుకోవాలన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనమాట. మిమ్మల్ని ఎవ్వరు చూడకూడదు, ఒక రూమ్లో లాక్ చేసేసి వాళ్ళు బయట కాపలా ఉండే టైప్ అనమాట. అంటే లిటరల్గా అలా చేస్తారని కాదు, కానీ వాళ్ళ మెంటాలిటీ అలాగుంది. కానీ వాళ్ళకి మీతో ఏంటంటే కంపాటబిలిటీ బాగుంది, ఈ ప్రపంచంలో ఈ సొసైటీ మనకి ఎవ్వరూ వద్దు, ఓన్లీ మన ఇద్దరమే ఉందాము అనే టైప్ అనమాట. సో మీరిద్దరూ ఒకరికొకరు, నీకు ఇంకా వేరే వాళ్ళు ఎందుకు, నేను ఉన్నాను కదా, నీకు నేను నాకు నువ్వు అన్నట్టుగా మాట్లాడే వ్యక్తి. సో ఇటువంటి వ్యక్తితో మీకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనము వాళ్ళ నేమ్ యొక్క ఇనిషియల్స్ చూద్దాము, దానివల్ల మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మనం ఈ రీడింగ్ అనేది ఎండ్ చేద్దాం. ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా ఫైల్ నెంబర్ 2 వాళ్ళ వ్యక్తి యొక్క నేమ్ ఇనిషియల్స్ ఏంటి? ఓకే, GD QEJMR, M 2 సార్లు వచ్చిందండి, APIT, S కూడా 2 సార్లు వచ్చింది, తేజస్విని, OY. ఓకే, సో ఈ లెటర్స్ వచ్చి మీ వ్యక్తి యొక్క నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అయ్యుండొచ్చు, IT పర్సన్ అయ్యుండొచ్చు, అంటే సాఫ్ట్వేర్ పర్సన్ అయ్యుండొచ్చు. సో టాయ్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉండొచ్చు, లేదంటే టాయ్స్ కంపెనీలో పనిచేస్తూ ఉండొచ్చు. కొంతమందికి వీళ్ళు డీజే అవ్వచ్చు, డిస్కో జాకీ. సో మీకు ఇంకా ఏమైనా కనిపిస్తే కనుక నాకు మెసేజ్ పెట్టండి కామెంట్ సెక్షన్లో, అప్పుడు నాకు అర్థమవుతుంది ఈ రీడింగ్ అనేది మీకు రెజినేట్ అయిందా లేదా అని. ఓకే, సో హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరి కోరిక పైన నేను ఈ రీడింగ్ అనేది చేశాను. సో ప్లీజ్ మీ కామెంట్స్లో చెప్పండి మీకు ఎంతమందికి రెజినేట్ అయిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.